షోడశదళ పద్మములోన ఏం చేశారు మీరు? శక్తిని తీసుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి శక్తి తీసుకుంటారు? ఎవరిస్తారు? తీసుకునే చక్రము ఇగో షోడశ చక్రం అయితే, ఇచ్చే చక్రం ఏందయ్యా అంటే అష్టదళ చక్రం. సర్వాశాపూరక చక్రములో ఉన్నటువంటి దేవతలు శక్తిని తీసుకొని నీకు ఇస్తారు. సంక్షోభన చక్రానికి సంబంధించి ఏ ముద్ర వేయాలి తల్లికి అని అంటే సర్వాకర్షణ ముద్రను వేయాలి. ఈ ముద్ర వేస్తే ఏమవుతుందో తెలుసునా? అందరిని ఆకర్షిస్తుంది. అట్లని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ముద్రలు వేయకూడదు. గుప్తంగా ఎవరు లేనప్పుడు నువ్వు సాధన చేసుకోవాలి. అంతేగాని పిల్లల ముందర, కుటుంబ సభ్యుల ముందర, లేకుంటే బంధువుల ముందర, టెంపుల్లోన కూర్చొని బహిరంగంగా డోంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ముందే చెప్తున్నా, ఈ లోకములో బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఉత్తములు 5% ఉంటే అల్పులు 95% ఉంటారు అంటాడు బుద్ధుడు. చూశారా? ఏది మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో మనము చూసుకొని చెయ్యాలి. చూశారా? ఉత్తమ శిష్యులకు ఎన్నో రహస్యాలు చెప్పొచ్చు, ఎన్నో మార్మిక జ్ఞానం చెప్పొచ్చు. ఎవడిని పడితే వాడు చెప్పింది కాదు అది. ఏం చేస్తారు? వక్రీకరణలు చేస్తారు. కర్షిణి, సంక్షోభిని, విద్రావిని, ఆకర్షిణి, సర్వ ఆకర్షణ ముద్ర వేయాలి. మరి ఎట్లా వేయాలా ముద్ర అని అంటే, మొట్టమొదట మీరు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిని నేర్చుకున్నారు. వేయండి. ఇప్పుడు సర్వాకర్షిణి ముద్ర అంటే ఏందో తెలుసునా? ఆ యొక్క 2 వేళ్లను తేలుకుండిలాగా, తేలుకుండి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? తేలుకుండిలాగా నువ్వు బెండ్ చేయాలి. ఈ రకంగా మీరు సర్వాకర్షణ ముద్ర నేర్చుకున్నారు.